కల్లూరు ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదిత్య పాఠశాలలో మానసిక వికలాంగులకు పెన్షన్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హిప్నోథెరపిస్టు డాక్టర్ సిరిగిరెడ్డి జయారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి నెల 5వ తేదీన ఎస్కే భాష ఆధ్వర్యంలో పెన్షన్లు ఇవ్వటం హర్షించదగ్గ విషయం అన్నారు. మానసిక వికలాంగులు ధైర్యంగా ఉండి ప్రతిరోజు ధ్యానం, చిన్న చిన్న వ్యాయామాలు చేస్తూ ఆరోగ్యం కాపాడుకోవాలని కోరారు. సామాజిక సేవ చేస్తున్న ఫోటోగ్రాఫర్స్ను డాక్టర్ జయారెడ్డి అభినందించారు. దివ్యాంగులకు డాక్టర్ చేతుల మీదుగా పెన్షన్ పంపిణీ చేశారు. అనంతరం హిప్నోథెరపిస్టు డాక్టర్ సిరిగిరెడ్డి జయారెడ్డి మాట్లాడారు. సార్ ఇలా చూడండి. ఇక్కడికి వచ్చినటువంటి మీ అందరికి కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి మీరు ఇంత విశ్వాసంతో, ఇంత నమ్మకంతో మీరు ఇక్కడికి రావడం అనేటువంటిది కూడా జరిగింది అంటే ఇలాంటి ఈ ఎస్కే భాష అనేటువంటి వ్యక్తి మీకు అంటే ఆర్థికంగా మీకు ఇంత కాబట్టి మీరు ఉన్నంతలో కూడా మీరు సంతృప్తిగా ఉండడానికి ప్రయత్నం చేయండి, ధైర్యంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మరి ఇక్కడ ఎవరు అంటే ఎవరైనా సరే పుట్టిన ప్రతి ప్రాణి అంటే ఒక ఏనుగు నుంచి కూడా మరి ఏ ప్రాణి అయినా సరే పుట్టినటువంటి ప్రతి ప్రాణి కూడా మరణించాల్సిందే. కాబట్టి అలాంటప్పుడు మీరు కూడా మేము ఇలా ఉన్నామే అనేటువంటి అసంతృప్తి అనేటువంటిది ఉండకుండా మీరు కూడా కొద్దిగా ఒక యోగా లాంటి కార్యక్రమం కానీ ఏదైనా అంటే శారీరకంగా కొంచెం ఆరోగ్యంగా ఉండాలంటే ఏదో చేతులు ప్రతిరోజు కొంచెం ఇట్లా తిప్పడము, లేకపోతే ఇట్లా తిప్పడము, లేకపోతే ఇట్లా తిప్పడము, లేకపోతే ఇట్లా పైకెత్తడము, ఇట్లా ఇట్లా కనీసం అంటే మినిమం అనేటువంటివి ఏదైనా కొన్ని ఇంకా మనకు ఇంకా గుండెకు బాగా పనిచేయాలంటే ఇలాంటివి చేయొచ్చు. ఇట్లా చేయడం వలన కూడా గుండెకు బాగా ధైర్యం పెరగడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇట్లా చేయొచ్చు, ఇట్లా చేయొచ్చు, ఇట్లా చేయొచ్చు. తర్వాత ఇట్లా చేయడం వల్ల కూడా మీరు గుండెకు మంచి ఎక్సర్సైజ్ లాగుంటుంది. ఇక తర్వాత ప్రతిరోజు కొంచెం ధ్యానం అనేటువంటిది మీరు ఎందుకంటే సహకరించదు, మీకు ధ్యానం కూర్చోడానికి కూడా సహకరించినటువంటి పరిస్థితుల్లో ఉండొచ్చు. ఎందుకంటే మీ శారీరకంగా మీకు బాధలు ఉంటాయి, శారీరకంగా నొప్పులు ఉంటాయి. ఇవన్నీ ధ్యానం కూర్చోాలంటే కూడా మీకు కూర్చోలేనటువంటి పరిస్థితి ఉండొచ్చు. అయినా సరే ప్రయత్నం చేసి మనసును వేరే ఆలోచనలు మీ బాధలన్నీ పక్కన పెట్టేసి ఇలా అయినామని చెప్పేసి అదే పని దాని గురించే దిగులు పడకుండా చింతపడకుండా ఉండి కనీసం అంటే ఏదో మీకు నచ్చినటువంటి ఏదో దేవుని పేరు ఎవరు ఇష్టం వచ్చినటువంటి వాళ్ళు దేవుణ్ణి కొంతసేపు 2 నిమిషాలు మనస్ఫూర్తిగా స్మరించుకుంటే కొద్దిగా పుణ్యము వస్తుంది, మీకు మనశ్శాంతి కూడా వస్తుంది. కాబట్టి మరి ఎంత ఇన్నోటి కూడా మీరు డెఫినెట్గా కొంచెం మానసికంగా ప్రతిరోజు కొంచెం ధ్యానం చేసుకోండి, కొంచెం యోగా లాంటివి చేసుకోండి. దానివలన మీకు కూడా సంతృప్తి, సంతోషం, ఆరోగ్యం బాగుండడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది.